ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 1 బుధవారం రోజున అందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ 3 పనులు చేస్తే కనుక 2025వ సంవత్సరంలో మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే రాదు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తెలుసుకోండి. ఈసారి బుధవారం ఇదియ తిథితో 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. 2024 వెళ్ళిపోయి 2025 సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి 1 బుధవారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయట. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పులు పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయని, కనుక ఈ 2025 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయనంత వరకు మీరు అప్పులు చేయవద్దు. ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. అయితే జనవరి 1వ తేదీన ఉదయం లేచి ఈ 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1న ఉదయాన్నే లేచి ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం నిండుగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఎటువంటి లోటు అనేది రాదు. పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఇక మీకు తిరిగే ఉండదు అని పండితులు అంటున్నారు. మరి జనవరి 1వ తేదీన ఉదయం లేవగానే ఆడవారు ఏ 2 పనులు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఏం చేయడం వలన మరణగండం పోతుందో తెలిపే కథను కూడా ఇప్పుడు మనం విందాం. ఒకనొక చిన్న పల్లెటూరు ఉండేదట. అందులో ఒక చాలా పేరుగాచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదు అని, చెప్పిన జోషం తప్పదు కాదు అని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట అతని జ్యోతిష్యం గురించి విన్న ఒక పేద రైతు పక్కన ఉన్న గ్రామం నుంచి జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి తనకు జ్యోతిష్యం చెప్పమని ఆ రైతు జాతకాన్ని ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంది అని వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తున్నాడు. జ్యోతిష్య పండితుడు ఎటువంటి జాతకాలు చూసినా కూడా చలించని ఆ జ్యోతిష్య పండితుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడ్డాడు. ఎందుకంటే ఆ జాతక ప్రకారం పేద రైతుకు ఆ రోజు రాత్రి ప్రాణగండం ఉంది. ఎంతటి నిజమైనా చెప్పగలం, కానీ నీకు ప్రాణగండం ఉంది అని రైతు ఎలా చెప్తాను అని చింతిస్తూ ఎలాగో తనను తాను తమాయించుకొని రైతుకు ఏ మాత్రం కూడా సందేహం రాకుండా, ఈవేళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు రాగలిగితే నేను మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించి చెప్తాను అని జ్యోతిష్యుడు రైతుతో అన్నాడు. జ్యోతిష్యుడు మీద మర్యాదతో ఆ పేద రైతు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విధంగా చెప్తున్నాడు. మనసులో పాపం, పేద రైతు ఈరోజు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నానే, తలంపులతో వెళ్ళిపోయాడు అని చింతిస్తున్నాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉన్నాడు. దారిలోనే చీకటి పడడంతో తల దాచుకోవడానికి స్థలం ఎత్తుక్కుంటూ మొదలు పెడతాడు. ఇంతలోనే కుండపోతగా వర్షం కురుస్తూడం సాగుతుంది. కాస్త దూరంలో శిలా వ్యవస్థలో ఉన్న శివుడి ఆలయం కనిపించింది. అతడు అక్కడికి చేరుకుని ఆలయం ముందు ఉన్న మండపంలో నిలబడి ఆలయం స్థితిని చూసి ఎంతో బాధపడుతున్నాడు. ఆ పేద రైతు ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావనలను పెంపొందించే ఆలయమే ఈరోజు దుస్థితికి చేరింది. నా దగ్గర డబ్బులు ఉంటే కనుక నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసేవాడిని అని మనసులో అనుకుంటున్నాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంతో ఎత్తుగా ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, పూర్తిగా కట్టబడి ఉన్న శివాలయంలో పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటే ఎంతో బాగుంటుందని, శివుణ్ణి ఉంటే తప్పక అది జరుగుతుంది అనుకుంటూ ఉండగానే మండపం పై భాగంలో నుంచి నల్లని తాచుపాము అతనిని కాటు వేయడానికి దూకపోతూ ఉంటే వెంటనే తప్పుకొని ఆలయం నుండి బయటికి వచ్చేశాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. హమ్మయ్యా, బతికిపోయాను అని అనుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ పేద రైతు. అలా మరణగండం పోయింది. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్య దగ్గరికి వస్తాడు.
ఆ పేద రైతు అతను చూసి ఆ పేద రైతుని ఆశ్చర్యపోయాడు జ్యోతిష్యుడు. నా గణనలో తప్పు జరిగి ఉంటుంది. చాలా శాస్త్రాలు తిరగవేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తున్నాడు. కానీ గణింపుల్లో ఎక్కడా కూడా తేడా లేదు. కానీ తప్పుదున్నట్టు పండితుడు పేద రైతునుకు విషయాన్ని చెప్పి ఇలా అడుగుతున్నాడు. నిన్న నీకు ఏమో జరిగిందా? ఏది మర్చిపోకుండా తెలియజేయమని రైతుకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పేద రైతు జరిగిందంతా కూడా జ్యోతిషుడికి వివరిస్తాడు. మంచి చెయ్యాలి అని కేవలం అనుకున్నందుకే అంత గొప్ప ఫలితం చేరింది. మనకు చేతనంతగా మంచి పని చేస్తే ఎటువంటి జీవితం కలుగుతుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలి అంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సంకల్పాలు అయితే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం. ఇక మనం వీడియోలోకి వస్తే జనవరి 1 అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. కాబట్టి ఈ రోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలు ఈరోజు ఉదయం లేవగానే 2 పనులు చేయాలి అని శాస్త్రం చెప్తుంది. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా లేస్తారు. లేటుగా నిద్రలేచేవారు కూడా ఈ 2 పనులు చేయవచ్చు. తర్వాత నిద్రలేచేవారు కూడా ఈ 2 పరిహారాలు చేసుకోవచ్చు. అసలు జనవరి 1 ఏం చేయాలి అంటే, ముందుగా ఆడవారు ఉదయాన్నే లేవగానే ఇంటిని చక్కగా క్లీన్ చేసుకొని చూచిగా తలస్నానం చేసి ఆ తర్వాత ఈ 2 పనులు చేయండి. మొదటి పని ఏమిటి అంటే, ఈరోజు వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలు బొట్టు పెట్టండి. ఆ తర్వాత పొయ్యి మీద పాలు పొంగించండి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందుగా పాలు పొంగించి ఆ తర్వాత టీ కాఫీలు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగించాలి. సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఎవరి ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో వారి ఇంట్లో సంవత్సరం అంతా కూడా శుభాలే జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆడవారు జనవరి 1న ఉదయాన్నే నిద్ర లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించడం వలన సంవత్సరం అంతా కూడా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలానే ధనధాన్యాలకి అష్టైశ్వర్యాలకి లోటు అనేదే రాదు. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు పొంగుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక రెండో పని ఏమిటి అంటే, ఈరోజు ఆడవారు ఉదయం పూట వంట చేసేటప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా వంట చేయండి. ఆ తర్వాత ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ అవిటి వాళ్ళు కానీ తిండికి కూడా లేనివారు కానీ పేదవాళ్ళు ఎవరైనా సరే మీకు కనపడితే వారికి మీరు వండిన ఆహారాన్ని పెట్టండి. మన చుట్టుపక్కల చాలామంది పేదరికంలో ఉన్నవారు మన ఏమిచ్చినా కూడా వద్దనకుండా తీసుకుంటారు కూడా. అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం కడుపు నిండా పెట్టండి. అసలు మా ఇంటి దగ్గర పేదవారు లేరు అనుకునేవారు మాత్రం వీధుల్లో తిరిగే వీధి కుక్కలకైనా సరే ఆహారం పెట్టండి. ఇలా ఈ రోజున జనవరి 1న ఇలా ఎవరైతే సరే చేస్తారో, ఒకరి ఆకలి తీర్చినా లేదా మూగజీవులకు ఆకలి తీరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుందండి అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇక లక్ష్మీదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది. సకల ఐశ్వర్యాలు మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ జనవరి 1న ఈ 2 పనులు చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే 2025 సంవత్సరం అంతా కలిసి రావాలి అంటే జనవరి 1న 2 వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకోండి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే స్వీట్స్ను తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే ఆ సంవత్సరం అంతా మధురంగా కూడా ఉంటుంది. కష్టం అనేది రాదు. తీయని శుభవార్తలు కూడా వింటారు అని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ముందు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వారు తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ చిన్నపిల్లలకి తెచ్చి పెట్టండి. స్వీట్స్ను కొనలేకపోయిన వారు కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి మీ ఇంటి దగ్గరలో ఉన్న చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ఇలా జనవరి 1 స్వీట్స్ ఇంటికి తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు రాదు అని పండితులు చెప్తున్నారు. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు అండి. జనవరి 1న కళ్ళు ఉప్పు
మీరు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే కనుక సంవత్సరం అంతా లక్ష్మీదేవి కృప కటాక్షాలు మీ ఇంటిపై ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు. జనవరి 1న కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని మీరు వాడే వంటలో వాడుకుంటే మీకు చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ పరిహారాలను మరియు సూచనలు పాటిస్తే కనుక 2025 సంవత్సరంలో మీ జీవితంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించగలరండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యులు ఆశీర్వాదంతో అభివృద్ధి చెందండి. ఇక 2025 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు చేపట్టిన పనులన్నీ కూడా కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. విన్నారు కదా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.